రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రజలకి ఏ విధంగా అందించబోతుంది? తెలుగువారిగా మనం పుట్టడం మన అదృష్టం. తెలుగు భాష అత్యంత ఆహ్లాదకరమైన, ఆనందకరమైనటువంటి భాష. నేను దక్షిణ మధ్య రైల్వేలో ఆంధ్ర లలిత కళా సమితికి దాదాపు 10 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత సువర్చల చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థ ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుగులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు మన వారి దుస్థితి ఏమిటంటే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండడం వల్ల అనేక మంది తెలుగులో మాట్లాడలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. పోతన పద్యాలు, సుమతి శతకం ఇటువంటివన్నీ కూడాను వారి దూరం అయిపోతున్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అందువల్లే మేము కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగులోంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచవ్యాప్తిగా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. తల్లిదండ్రులుగా ప్రతి వారి యొక్క బాధ్యత ఆ తెలుగు భాష తమ పిల్లలకి నేర్పట్టడం. నేను అమెరికా అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడు, ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నప్పుడు కూడాను ఇదే మాట చెప్పడం తలస్థించింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడాను వాళ్ళ పిల్లల చేత తెలుగు భాష నేర్చుకోవటం ఆవశ్యకతను గురించి చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. ఈ విధంగా ఈనాడు ఈ అంతర్జాతీయ సంస్థ ఈనాడు ప్రముఖులకి సన్మానం చేయటం, దానిలో నేను ఒకటి కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకే టీవీ ద్వారా ఈ తెలుగు నేర్చుకోండి, తల్లిదండ్రుల పిల్లలకు నేర్పండి అనేటువంటి ఒక మెసేజ్ అందరికీ ఇస్తున్నాను.